ఫుల్ పొగలు వచ్చేస్తున్నాయి ఇందులో నుంచి. ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో, టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం డిన్నర్ కి మేఫిల్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళబోతున్నాం. మేఫిల్ అంటే మనకి హైదరాబాద్ లో ఉన్న మేఫిల్ కాదు, మన వైజాగ్ లో కూడా ఒక మేఫిల్ ఉంది. ఆ హైదరాబాద్ మేఫిల్ కి ఈ మేఫిల్ కి ఏం సంబంధం లేదు. ఒకసారి ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఎక్కడ ఉంది ఏంటి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా కొత్తవి ఏమైనా కనిపిస్తే ట్రై చేయాలనిపిస్తూ ఉంటది కదా. సో దానికి తోడు మా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఒకసారి ఈ మేఫిల్ రెస్టారెంట్ ట్రై చేయి, అక్కడ ఫుడ్ బాగుందని చెప్పేసి. సో అందుకనే ఈ రోజు డిన్నర్ కి అయితే అక్కడ తిందామని ఫిక్స్ అయిపోయాం. ఇదంతా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. అయితే ఈ మేఫిల్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి అల్లిపురం రోడ్, అంటే ఇక్కడ జ్యోతి థియేటర్ ఉంది, బ్యాక్ రోడ్ లోకి మీకు వస్తే మీకు ఇక్కడ బొంబాయి రెస్టారెంట్ ఉంటది. దాని ఆపోజిట్ లోనే మనకి మేఫిల్ రెస్టారెంట్ అని ఉంటది అనమాట. మేఫిల్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని చెప్పి. సో నాతో పాటు జెస్సీ కూడా వచ్చింది. ఎందుకలా మెలకలు తిరిగిపోతున్నావు? జెస్సీ కూడా వచ్చిందన్నానని చెప్పి మెలకలు తిరిగిపోతున్నావా? ఫోన్లే. చలో ఇంకా లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు మనకి హైదరాబాద్ టేస్ట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇది చాలా డిఫరెంట్ గా ఉందా ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి ఒక చిన్న పక్క నుంచి అయితే ఎంట్రీ ఉంది. ఇక్కడ ఏదో పార్ గ్రాండ్ అని ఏదో ఉంది, దాని పక్కన మనకి రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. బయట అయితే చాలా ఐటమ్స్ అలా డిస్ప్లే చేశారు. ఇక్కడ తందూరి చికెన్, బిర్యానీస్, ఇవన్నీ అన్ని ఐటమ్స్ ట్రై చేసేద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటి అనేది మా ఫ్రెండ్ కొన్ని ఐటమ్స్ ట్రై చేయమని చెప్పాడు. సో ఆ ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఇక్కడ భలే ఉంది ఈ పెయింటింగ్. ఇదంతా మన పోర్ట్ పెయింటింగ్. ఇది మొత్తం కంటైనర్స్ వాటికి చెరిపేస్తున్నాం ఏంటి, నచ్చలేదా? గరికంటే గోడ మీద గీసారు, అది గోడ మీద గిరక నేను దొరక. అంటే దూరం నుంచి వస్తే నిజంగా ఆ పెయింటింగ్ అంతా టాలెంట్ భలే ఉంది. నీకు వచ్చా పెయింటింగ్? ఏం పెయింటింగ్? మిక్కీ మౌస్ వేస్తావా? వద్దులే. వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి? మటన్ పాయా విత్ నాను, అంగారా చికెన్ టిక్కా అంట. వావ్, మటన్ పాయా విత్ పాన్ అంటున్నానేటి, మటన్ నూరు కూడా తిరగట్లేదురా సరిగ్గా. మటన్ పాయా విత్ నాన్ అయితే మన వైజాగ్ లోని అసలు చాలా ప్లేసెస్ లో దొరకదు, అంటే మాక్సిమం కొన్ని ప్లేసెస్ లోనే దొరుకుతుంది. బట్ వీళ్ళ దగ్గర ఇది చికెన్ పాయానా? చికెన్ పాయా కాదే, మటన్ పాయా మెయిన్. ఇక్కడ చికెన్ పాయ లేదు, మటన్ పాయ విత్ నాన్ అండ్ అంగారా చికెన్ టిక్కా ఉంది. ఈ రోజు రెండు స్పెషల్స్, ఇవి కూడా ట్రై చేద్దాం. అరే నేను ఆ ఎంట్రన్స్ లో చూసి నార్మల్ గా ఇంత చిన్న ఎంట్రన్స్ ఉంది కదా, అది రెస్టారెంట్ కొంచెం చిన్న సీటింగ్ తో ఉంటదేమో అనుకున్నాను. కానీ లోపల సీటింగ్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా పెద్ద సీటింగ్ ఉంది ఇక్కడ. సో లోపలికి వచ్చిన తర్వాత అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మంచి క్లాస్ గా ఉంది కదా అంబియన్స్. అంటే నేను బయట నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయాలి, అంత అంబియన్స్ అంత స్పేషియస్ గా ఉంటదని చెప్పి. అంబియన్స్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మేఫిల్ మెనూ ఆఫ్ స్పైసెస్. అండ్ ఇక్కడ మెనూలో చూసుకుంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక బయట చూపించిన లాగా మటన్ పాయ విత్ బటర్ నాను, ఆంధ్రా చికెన్ కర్రీ, చికెన్ లివర్ ఫ్రై అంట, గోంగూర చికెన్, గోంగూర మటన్, తవా ఫిష్ ఫ్రై, షాహీ మటన్ పులావ్ ఉంది, షాహీ చికెన్ పులావ్ కూడా ఉంది. ఇది ట్రై చేయాలి ఇక్కడ. దాంతో పాటు రకరకాల సూప్స్, స్టార్టర్స్, తందూరి ఐటమ్స్, బ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి మంచిగా. అంటే ఇక్కడ మెయిన్ గా మనం స్పెషల్స్ లోనే కొన్ని ఐటమ్స్, ఇవన్నీ స్పెషల్స్ అంట, అన్నిటికీ ఫోటోలు పెట్టారు. ఈ స్పెషల్స్ లోనే కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు ట్రై చేద్దాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనతో పాటు ఉస్మాన్ కూడా జాయిన్ అవుతున్నాడు. వచ్చాడా? ఓడి అమ్మ, అరే 100 ఏళ్ళరా నీకు? అరే నిజంగా 100 ఏళ్ళరా? ఉస్మాన్ వస్తున్నాడు అని అంటే వెనకాల నుంచి అలాగ ఎంటర్ అయ్యావు. నీకు ఇప్పుడు దురందర్ లోనే ఆ మ్యూజిక్ ట్రెండ్ అవుతుంది కదా, అది వెయ్యాలి నీకు. చూడలేదురా, రీల్స్ వస్తున్నాయి కదరా అది. సో మనతో పాటు మాటల్లోనే వచ్చాడు ఉస్మాన్. ఈ రోజు మనం కొన్ని స్పెషల్ ఐటమ్స్ ట్రై చేద్దాం ఇక్కడ. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి పెప్పర్ చికెన్ అంట. నార్మల్ గా మనకి అన్ని చోట్ల సెపరేట్ గా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి బాల్ షేప్ లో ఉన్నాయి ఇవి పెప్పర్ చికెన్. అండ్ మధ్య మధ్యలో మనకి హెర్బ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. దాని మీద ఇంకా పెప్పర్ ఇవన్నీ కోటింగ్ ఉంది. ఒకసారి లోపల చూద్దాం. చికెన్ కీమా అలా ఉందా, నార్మల్ గా ఉందా? ఓకే, చికెన్ పీసెస్ తోనే ఉందిరా ఇది. మంచిగా మిరియాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, మిరియాలు లోపల కనిపిస్తున్నాయి కంటికి. ఈ పెప్పర్ చికెన్ ట్రై చేద్దాం. నార్మల్ దొరికేదానికంటే చాలా డిఫరెంట్ గా ఉందిరా. ఇందులో చికెన్ ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది లోపల చికెన్. సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి వెజిటేరియన్ లోని హాంకాంగ్ క్రిస్పీ వెజ్ అంట. మంచిగా రకరకాల వెజిటేబుల్స్ ని ఫ్రై చేసి సాస్ లో టాస్ చేసి తీసుకొచ్చారు. పైన ఇలా జింజర్ స్లైసెస్ వేసారు. ఒకసారి ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నార్మల్ గా మనం ఎక్కువ వెజిటేరియన్ తినం అనమాట. నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ తింటాం, కానీ ఈ వెజిటేరియన్ ఐటమ్ అయితే ఆర్డర్ చేసాం. చూద్దాం ఎలా ఉందో. బాగుందిరా, నాన్ వెజ్ లాగే ఉందిరా. అది వెజిటేరియన్. కాలీఫ్లవర్స్ వచ్చాయరా, ఎలా ఉంది? మంచి సాసీ టేస్ట్ తోని టేస్ట్ బాగుంది. నాన్ వెజ్ వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారా ఇది.
వెజిటేరియన్స్ కళ్ళు మూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది టేస్ట్. సో మన మూడో స్టార్టర్ వచ్చేసరికి అమ్మో ఫుల్ పొగలు వచ్చేస్తున్నాయి. ఇక ఇందులో నుంచి పైన చార్కోల్ పెట్టారు, అందులో నెయ్యి వేసారు, నెయ్యో బటర్ ఏదో వేసారు, మొత్తానికి పొగలు గట్టిగా వస్తున్నాయి. పొగల్లో నుంచి భలే కనిపిస్తున్నారు కేజీఎఫ్ లాగా. సో ఇది వచ్చేసరికి అంగారా చికెన్ టిక్కా అంట. ఇక్కడ మనకి గ్రీన్ చట్నీ ఇచ్చారు, దాంతో పాటు టమాటోని రోజులో చేసి ఇచ్చారు. ఈ పొగ అంతా మన మీదకి వస్తుంది, ఓన్లీ అందరు దిష్టి పోద్ది. సో ఒకసారి ఫాస్ట్ గా ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. చికెన్ అయితే మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది. ఇదిగో చూడండి ఎలా ఉందో. దీని మీద ఈ ఆనియన్స్ పెట్టుకొని ఈ చికెన్ టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్ ఉంది చికెన్, మంచి స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ మంచిగా రోస్ట్ కూడా అయ్యింది బయట. అందరి ఐటమ్స్ లో చాలా బాగుంది. ఇది 3 స్టార్టర్లు ట్రై చేసాను చాలు. ఇంకేం చెప్పావా? నా మూడిట్లోనేదే ఈ వెజ్ నచ్చింది. ఆ వెజ్ చాలా బాగుంది. తర్వాత మనకి ఈ వెజ్ ఐటమ్ లో సాస్ బాగుంది అండ్ ఇది కూడా పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇది చికెన్ టిక్కా వచ్చేసరికి మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది, అంటే చార్కోల్ ఫ్లేవర్. ప్రాన్స్ లో ఒక స్టార్టర్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇదేంట్రా ఇది గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. మంచి పెద్ద సైజ్ ప్రాన్స్ ని ఇలా కోటింగ్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు. పక్కన క్యాబేజ్ అండ్ ఇది వచ్చేసరికి ఒక గార్లిక్ సాస్ ఉంది. సో ఈ ప్రాన్ ని గార్లిక్ సాస్ లో ఇలా ముంచుకొని లెట్స్ టేస్ట్. మెయిన్ గా ప్రాన్స్ ఉస్మాన్ కి బాగా ఇష్టం. సో ఉస్మాన్ గడ్ కోసమే ప్రాన్స్. ఉస్మాన్ గడ్ కోసం చెప్పి నువ్వు తినేస్తున్నావు అంటారా బాబు? తినరా బాబు. ఆ వీడియో అయిన తర్వాత మీరే తింటారని నమ్మట్లేదురా. చేస్ మై ఉత్తి తినలేము రా. ఇది ఆ గార్లిక్ సాస్ తోనే తినాలి. గార్లిక్ సాస్ పేరు చేసుకుంటేనే దాని మజా. ప్రాన్ భలే ఉంది. ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఒక బటర్ నాన్ అయితే తెప్పించాం. ఈ బటర్ నాన్ పైన బటర్ చేసి ఎంత తీసారో మా అర్హంత్ గడ్ ఉంటే ఈ పాడి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇంత బటర్ రావడం అనేది అడిగి బాగా ఇష్టం. ఇంత బటర్ మంచి సాఫ్ట్ గా భలే ఉంటది. అసలు ఆగలేకపోతుంది తినేద్దాం అని చెప్పి. కర్రీస్ వచ్చేస్తే తినేయడమే. కర్రీ కూడా వచ్చేస్తుంది. ఇంక వేడి వేడి బటర్ లో నానిన బటర్ నాన్. ఇప్పుడు మంచిగా ఇక్కడ ఒక వెజ్ కర్రీ వచ్చింది. వెజ్ కర్రీ వచ్చేసరికి వెజ్ కోలాబూరి, దాంతో పాటు ఒక నాన్ వెజ్ కర్రీ కూడా చెప్పాను. మెయిన్ గా ఈ బటర్ నాన్ తో కాంబినేషన్ ఏంటంటే మటన్ పాయ. మంచిగా ఈ పాయ గ్రేవీలో బటర్ నాన్ పట్టి, నార్మల్ గా మనం తందూరి రోటీ తింటూ ఉంటాం పాయాతోని, బట్ ఇక్కడ బటర్ నాన్ ట్రై చేద్దాం. ఇది స్పెషల్ అన్నారు కాబట్టి. అని పాయ ముక్క స్పైసీగా ఓవర్ మసాలా కాకుండా ఆ పంచి తెలుస్తుంది పాయాలో. అండ్ మెయిన్ గా నాకు ఇక్కడ ఈ పంజాబీ చికెన్ బాగా అట్రాక్ట్ చేసింది. చూడండి బోన్లెస్ చికెన్ పీసెస్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. మంచి డీప్ ఫ్రైడ్ చికెన్ ని మనకి గ్రేవీలో టాస్ చేసి ఇచ్చారు. చాలా సాఫ్ట్ గా ఉంది చికెన్. సో ఈ బటర్ నాన్ ముక్కను తీసుకొని ఈ పంజాబీ చికెన్ తోని ఒక్కసారి పేరు చేసుకొని తినేద్దాం. మటన్ పాయ కంటే బటర్ నాన్ విత్ పంజాబీ చికెన్ మ్యాడ్ కాంబినేషన్, చాలా బాగుంది. పైగా బటర్ నాన్ కూడా గట్టి బటర్ ఫ్లేవర్ తోని అబ్బో ఆ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. ఇంకా మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి బటర్ నాన్ తో పాటు ఒక షాహీ మటన్ బిర్యానీ చెప్పాం. షాహీ మటన్ బిర్యానీ తెలుసు కదా, మంచి ఏ మసాలాలు లేకుండా కొద్దిగా మైల్డ్ గా ఓన్లీ ఫ్లేవర్స్ తోని, నాటు అని కాకుండా క్లాస్ గా ఉంటది. సో ఇది వచ్చేసరికి మంచి ఫ్రైడ్ ఆనియన్స్ మధ్య మధ్యలో ఉన్నాయి. అసలు మసాలా కూడా ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఇవి వచ్చేసరికి మటన్ పీసెస్ బాగానే ఉన్నాయి. అండ్ ఒక నల్లి బొక్క పడింది. దాంతో పాటు పక్కన ఏంటంటే ఒక గోంగూర చికెన్ చెప్పాం అనమాట. సో ఫస్ట్ మనం ఈ మటన్ పీస్ ఇలా పెట్టుకొని ఈ రైస్ టేస్ట్ చేద్దాం. మంచి లైట్ ఫ్లేవర్స్, అసలు భలే క్లాస్ గా ఉంది ఇది. అండ్ మళ్ళీ ఇందులో మసాలాలు టేస్ట్ ఇంకా ఉప్పు కారం గట్టిగా ఉండేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొద్దిగా లైట్ క్రీమీ టేస్ట్ తోని మైల్డ్ మసాలాలతోని ఫ్లేవర్ఫుల్ గా ఉంటది. బాగుంది. మీలో షాయి గోష్ బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి ట్రై చేయొచ్చు. ఊపిరితిత్తులు ఏమవుతారు ఎంత గట్టి గట్టి ఎలా అయితే. లోపల కుక్ అయిపోయిందిరా, ఎందుకంత హార్డ్ కుక్ అవ్వలేదు అనుకో ఇలా రైగానే జల్లీ జల్లీ ఊతుంది భలే ఉంటది. మనం టేస్ట్ చేసినప్పటికీ కడుపు నిండిపోద్ది. ఫుల్గా తినాల్సిన అవసరం లేదు. నీకు ఎలా అనిపించింది షాయి గోష్ బిర్యానీ? బాగుంది, పర్లేదా, డీసెంట్ గా ఉంది బిర్యానీ అయితే, ట్రై చేయొచ్చు. సో గైస్ ఫైనల్ గా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా ప్రైసింగ్ విషయంలోకి వస్తే హాంకాంగ్ వెజ్ ఉంది కదా, అది 220 రూపీస్. గోల్డెన్ ప్రాన్ వచ్చేసరికి 310 రూపీస్. పెప్పర్ చికెన్ వచ్చేసరికి 270 రూపీస్. అంగారా చికెన్ కబాబ్ వచ్చేసరికి 300 రూపీస్. పాయ విత్ నాన్ 430. షాహీ మటన్ బిర్యానీ వచ్చేసరికి 410 రూపీస్. గోంగూర చికెన్ వచ్చేసరికి 310 రూపీస్. పంజాబీ చికెన్ వచ్చేసరికి 300 రూపీస్. సో ఇవన్నమాట ఐటమ్ ప్రైసెస్. సో ఇంకా ఫుల్ గా నేను ఉస్మాను జెస్సీ ఇంకా తినేసి పార్సల్ అయితే ఇంటికి తీసుకెళ్లిపోతున్నాం. అదే సంగతి. ఇంకా ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.